ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. ప్రస్తుతం ఉదయం మన ఛానల్లో ప్రత్యేక ఎక్స్క్లూజివ్ అందించిన సందర్భం ఏదైతే ఎల్బీ నగర్ కు సంబంధించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించిన అంశము, అధికార పార్టీ నాయకులు మాట్లాడిన అంశం, ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడము, దాంట్లో బాధితుల పేర్లు రాయాలి అన్న అంశాలు తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం చూసాము. ఇదే సమయంలో అంటే ఉదయం మనం 10 గంటల సమయంలో జరిగిన తర్వాత సాయంత్రము 5 గంటలకు కావస్తున్న సమయంలో సింగరేణి సంస్థ ఇదే ఎల్బీ నగర్ కు సంబంధించి ఒక నోటీస్ బోర్డు ఏదైతే కట్టడాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఒక నోటీస్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. విషయము సింగరేణి స్థానంలో అక్రమ నిర్మాణం ఏర్పరచడం గురించి తెలియజేయనిది ఏమనగా, ఈ స్థలము సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందింది. ఇట్టి కంపెనీ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేసిన వారు ఇట్టి నిర్మాణాలను 4 రోజుల్లో వారే తొలగించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లు జనరల్ మేనేజర్ రామగుండం RG1 ఏరియా అని చెప్పేసి చెప్తున్నారు. అసలు నిజం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. నిన్న మన ఛానల్లోనే ప్రత్యేకంగా ఈ యొక్క డివిజన్ కు సంబంధించి ఏదైతే 41 డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్ సూర్య మాట్లాడిన అంశం కనబడింది. అదే డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ఉదయం మన ఛానల్లో మాట్లాడిన అంశాలు కనబడ్డాయి. ఎంతవరకు నిజం, అసలు ఎల్బీ నగర్ లో ఎట్లాంటి అంశం జరగబోతుంది, ఏం జరగబోతుందో ఒకసారి ఆలోచిద్దాం. మనతో పాటుగా 41 డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్ సూర్య ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. ముందు ఈ విషయం చెప్పండి అన్న, సింగరేణి సంస్థ నోటీస్ వేసింది, అసలు దీనిపైన ఏంటన్న అంశం? అందరికీ నమస్కారం. నేను నిన్ననే చెప్పిన, ఏ రోజుకైనా కూడా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగితే నా మాట మీదకెళ్ళి మీరు కట్టుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట నమ్మితే మీరు బొందల గడ్డల పడతారు అని చెప్పిన. ఇవాళ సింగరేణి నిన్న ఏం చెప్పారు? 6 షాపులు అక్రమం, మిగతా స్ట్రక్చర్ అంతా అక్రమం. ఈ 6 షాపులకు నేను అనుమతులు ఇస్తా, నేను వచ్చి నిలబడతా అని చెప్పిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు సింగరేణి అనుమతులు లేదని చెప్పి నోటీస్ ఇచ్చిపోయింది. మీరే కదా కట్టుకోమన్నది. కట్టిన దాంట్లో సగం మీరు కూలుస్తారు, సగం సింగరేణి కూలుస్తుంది. పేద ప్రజల బతుకులతో ఆడుకోవద్దు, వాళ్ళని రోడ్డు మీద పడేయద్దు అని చెప్పి నేను చెప్పిన. ఈ రోజు సింగరేణి నోటీస్ కు ఎవరు సమాధానం చెప్తారు? నేను నిన్న మాట్లాడిన మాటలకు ఇక్కడ నువ్వు చదువుకోలేదా, చదువుకున్నావా, ఇక్కడ ఒకవేళ 12 లబ్ధిదారులు లేకపోతే చెప్పులు మెడకేసుకుంటావా అని అడిగారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, సింగరేణి నోటీసులు వచ్చినాయి, ఇదంతా అక్రమం అని అంటారు. ఇప్పుడు ఇక్కడ షాపులు కట్టుకో అని చెప్పిన పెద్ద మనిషికి ఎత్తావా చెప్పులు? ఎవరికెత్తావు? నువ్వు వేసుకుంటావా? మీ ఎమ్మెల్యేకి ఎత్తావా చెప్పులు మెడకని చెప్పి నేను అడుగుతున్నా. చెప్పండి అన్న, ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన ఏదైతే ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి 12 పేర్లు మీరు రాయాలి, 24 గంటల్లో ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. దాని మీద మీరు ఎట్లాంటి అంశం తీసుకోబోతున్నారు? ముందుగా నిన్నటి నుండి నేను ఇదివరకు చెప్పేది ఒకటే, నా డివిజన్ పరిధిలో కాకపోయినా లబ్ధిదారులు బాధితులు నా డివిజన్ లో ఉన్నందున వాళ్లకు ఏ కోశాన అన్యాయం జరగవద్దని చెప్పి నేను మొదటి నుండి వాళ్ళతో ఉండడం జరిగింది. కానీ పిల్లర్లను లెక్క పెట్టుకొని ఎవరికి వారుగా ఒకరు ఫేస్బుక్ లో లైవ్ పెట్టి 16 షాపులు అంటారు, ఒకరు GM ఆఫీస్కి పోయి 15 షాపులు అంటారు, ఇంకొకరు వచ్చి 12 షాపులు అంటారు. ఇవి ఎన్ని షాపులని మీకు చెప్పింది ఎవరు? బిల్డర్ చెప్పిండా? కట్టుకునేటోళ్ళు చెప్పిర్రా? స్థానిక కార్పొరేటర్లు మీకు ఎవరన్నా చెప్పిర్రా? ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో త్వరలో బిల్డింగ్ ప్లాన్ కు సంబంధించినటువంటి స్ట్రక్చర్, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఇక్కడ వెల్లడిస్తాం. మీరు అడిగిన డిమాండ్ ప్రకారం తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతాం. ఆ చిత్తశుద్ధి, ఆ నిజాయితీ మా దగ్గర ఉన్నది. ఇదే స్థాయిలో తిలక్ నగర్ సెంటర్లా, రాజేష్ థియేటర్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర మీరు ఎక్కడెక్కడ కాంప్లెక్స్లు కడతారో అక్కడక్కడ ఇదే విధంగా బోర్డులు పెట్టి చూపించే దమ్ము ధైర్యం మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇక్కడ ఎన్ని అవినీతి కుంభకోణాలు చేస్తున్నారో త్వరలో బయట పెడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిగా 12 షాపులు అని చెప్పేశారు. మనం ముందు మొదటి నెంబర్ షాప్ దగ్గరలో, అంటే ఏదైతే వాళ్ళు సీరియల్ గా అనుకున్నారో దాంట్లో మొదటి నెంబర్ షాప్ దగ్గరలో ఉన్నాము. అటువైపుగా చూస్తే
6 షాపులు తొలగించారు. అదే విధంగా ఈ రోజు ఉదయం మన ఛానల్లో వచ్చిన ఎక్స్క్లూజివ్ వార్త ఏదైతే 12 మంది ఉన్నారో వాళ్ళ పేర్ల కూడా రాయాలని వారు ఛాలెంజ్ చేస్తున్నారు. వీరేం చెప్తున్నారు, సింగరేణి సంస్థ కూలగొట్టడం కోసం, కూల్చివేతల కోసం నోటీస్ బోర్డు వేసిందన్న అంశాలు మనకు తేటతెల్లంగా కనబడుతుంది. అసలు ఎవరు దొంగ, అసలు ఎవరు ఈ యొక్క అక్రమాల అని చెప్పడము, లేదంటే ఏది నిజము ఏది అబద్ధమో తెలియాల్సిన పరిస్థితి నిజంగా ఉందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.